హాయ్, ఈరోజు నేను తోటకూర వేపుడు చేస్తున్నాను. శుభ్రంగా ఆకుకూర కడిగి 2 సార్లు కడిగి శుభ్రంగా కడిగేసి ప్లేట్లో పెట్టుకున్నాను. దానికి కావలసినవి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అలానే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర పోపులు వేస్తున్నాము. జీలకర్ర వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు మొత్తం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకొని వేగిపోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలి. ఆకుకూర వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. వాటర్ ఏమీ వేయకూడదు, మగ్గనివ్వాలి. వారానికి 2 టైమ్స్ అయినా ఆకుకూర తినాలి అండి. కూరగాయలే కాదు, చికెనే కాదు, మటనే కాదు, అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తింటూ ఉండాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి, మగ్గనివ్వాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వెంటనే వేసుకోకూడదు, కాసేపు ఆగిన తర్వాత మగ్గిన తర్వాత వేసుకోవాలి. కొంచెం మగ్గింది, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు అనేది కూరకు పట్టినంత వరకు కాసేపు మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, ఆకుకూర అయితే మొత్తానికి ఏగిపోయింది. మనకి ఏగిందా లేదా తెలియడానికి ఇలాగ ముక్క నొక్కి కొంచెం నెరిపి చూడాలి. నెరిగిపోయింది, ఉడికిపోయింది. మనం ఇందులో వాటర్ కూడా ఏమీ వేయలేదు. కారం చాలని వాళ్ళు కారం వేసుకోవచ్చు. నేను పిల్లలు తింటారని కొంచెం కారం తగ్గించాను. ఇది అండి తోటకూర ఫ్రై. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకాకుండా. ఓకే అండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్.